హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈ రోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 12. మరుసటి రోజు వైశాలి త్వరగా బయలుదేరాల్సి ఉన్నందున చెప్పినట్టుగా ఫ్యాక్టరీకి ముందుగానే చేరుకుంది. ఆ సమయానికి ఎవరూ రాలేదు. కేవలం చేయవలసిన పనులు మాత్రమే ఉన్నాయి. ఆమె నిన్న అందుకున్న ఆర్డర్ పైనే అప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె ఏమి చెయ్యగలదు? పైగా షెడ్యూల్ చెప్పింది శశి కాబట్టి ఆమె దాన్ని రాసుకొని అప్పుడప్పుడు అతనికి గుర్తు చేస్తూ సరిపోతుంది. వైశాలికి ఏమీ అర్థం కాక ఆమె లేచి శశి క్యాబిన్‌కి వెళ్ళింది. బహుశా శశి వచ్చి ఉంటే పని గురించి అతన్ని అడగొచ్చు కదా అని అనుకుంది. కానీ శశి కూడా ఇంకా రాలేదు. వైశాలికి విసుగు వచ్చింది. అప్పుడు శశి టేబుల్ సిద్ధంగా ఉండటం చూసి, దాంతో మరేమీ లేకపోయినా పర్వాలేదు, తన టేబుల్ సర్దుతాను అనుకొని వైశాలి అదే పనిలో లీనమైంది. కొద్దిసేపటికే శశి తన క్యాబిన్‌లోకి వచ్చాడు. వైశాలి బల్ల కింద కూర్చొని దాన్ని శుభ్రం చేసింది. పాప, ఆ అమ్మాయికి పని చేయడం ఎంత అలవాటైపోయింది అంటే, తను అక్కడ శుభ్రం చేసే పని కాదని తెలిసినా సహాయకురాల ఉద్యోగానికి ఉందని కూడా ఆమె గ్రహించలేదు. వైశాలి టేబుల్ కింద ఉందని శశికి తెలియదు. అందుకే అతను తన కుర్చీలో కూర్చొని దానిని టేబుల్‌కు దగ్గరగా లాగాడు. ఆ క్రమంలో అతని కాలు వైశాలి వీపుకు తగిలింది. వైశాలి ఒక్కసారిగా భయంతో కేక వేసి బయటకు పరిగెత్తింది. వైశాలి అరుపు విని శశి కూడా కొంచెం షాక్ అయ్యాడు. కానీ అతను ఏదైనా అర్థం చేసుకునేలోపే వైశాలి భయంతో హడావుడిగా వెనక్కి తిరిగి అనుకోకుండా కుర్చీని చాలా గట్టిగా తోసేసింది. దాంతో శశి బ్యాలెన్స్ కోల్పోయి కుర్చీతో పాటు వెనక్కి పడిపోయాడు. దానికి తోడు అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ ఎగిరి అతని ముఖం మీద పడబోతుండగా శశి వెంటనే తన చేతిలో దానిని పక్కనే పడింది. దాని స్క్రీన్ గ్లాస్ పగిలి ఎగిరి శశి ముఖంలోకి గుచ్చుకుపోయింది. కానీ దైవ కృప వల్ల శశి చేతులు ముఖం మీద పడటంతో ఆ గాజు ముఖం అతని పక్కకి ఎగిరిపోయాయి. శశి ఒక పదునైన కేక వేశాడు. అదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే వైశాలికి స్పష్టంగా కనపడలేదు, అర్థం కాలేదు. కానీ శశి చేతిలో గుచ్చుకొని ఉన్న గాజు పెంకులకు చూడగానే ఆమె కూడా కేక వేసింది. వైశాలి టేబుల్ కింద నుండి త్వరగా బయటకు వచ్చి ఏడుస్తూ సార్ ఏమైంది అని అడిగింది. శశి కూడా చాలా భయపడ్డాడు. పూర్తిగా ముక్కలైన ల్యాప్టాప్ను అతని కళ్ళు చిట్లించి చూశాడు. ఆ ల్యాప్టాప్ పైకి ఎగిరి శశి మీద పడిపోయింది. కానీ దేవుడు సరైన సమయంలో అతనికి సరైన బుద్ధి చెప్పటంతో అతను ఆ ల్యాప్టాప్ను పక్కకు నెట్టాడు. లేకపోతే అంత ఎత్తు నుండి ఆ ల్యాప్టాప్ అతని ముఖం మీద పడి ఉంటే అతని పగిలిపోయి ఉండేది. భయంతో శశి శ్వాస మళ్ళీ భారంగా మారింది. ఏడుస్తూ భయపడుతున్న వైశాలి శశిను పదే పదే అదే ప్రశ్న అడుగుతుంది. సార్, ఇది ఎలా జరిగింది? సార్, దయచేసి లేవండి, చాలా రక్తస్రావం అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అడుగుతుండగా వైశాలి గొంతు విని శశి స్పృహ వచ్చి లేవబోయాడు. కానీ అతని నడుము మీద తీవ్రమైన నొప్పి వచ్చింది. కుర్చీ అతని వీపు మీద పడి నడుముకు చాలా గట్టిగా తగిలింది. శశి నొప్పితో కళ్ళు మూసుకొని లేవడానికి ప్రయత్నించాడు. వైశాలి కూడా అతనికి ఆసరా ఇవ్వడం మొదలుపెట్టింది. వైశాలి ఆసరాతో శశి లేచి వైశాలిని సోఫా దగ్గరికి రమ్మని అడిగాడు. వైశాలి అతన్ని సోఫా దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టి శశి ఇంకా నొప్పితో పెదవులు కొరుకుతూనే ఉన్నాడు. వైశాలి ఏడుస్తూ సార్, మనం జాగ్రత్తగా ఉండాలి, మీకు ఒంట్లో బాగోలేదనిపిస్తుంది అని అంటుంది. దుఃఖంలో ఏడుస్తూ పదే పదే తన చేతి వైపు చూస్తున్న వైశాలి వైపు శశి చూడటం మొదలుపెట్టాడు. శశి వైశాలికి ప్రశాంతంగా ఉండమని చెప్పాడు. కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను బాగానే ఉన్నాను అని చెబుతూ తన చేతిలో గుచ్చుకున్న గాజు ముక్కలను తీయడం మొదలుపెట్టాడు. వైశాలి భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని అరిచింది. శశి మళ్ళీ ఆమె వైపు చూశాడు. దెబ్బ తగిలింది తనకి అన్నట్టు వైశాలి ప్రతిస్పందించింది. ఆ మాటకి శశి తలదించుకున్నాడు. ఆ తరువాత వైశాలి అరవడం ఆపి వెళ్ళి ప్రథమ చికిత్స పెట్టి తీసుకురా అని చెప్పాడు. వైశాలి వెంటనే పరిగెత్తికెళ్ళి ఆ పెట్టెను తీసుకువచ్చింది. శశి గ్లాసును తీసివేసి దూదిని తన రక్తస్రావాన్ని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండటంతో వైశాలి
సార్ దయచేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఏడుస్తుంది. నేను ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను. నా వీపులో చాలా నొప్పిగా ఉంది అని అన్నాడు. వైశాలి ఆలోచించి ఆ తర్వాత సార్ దగ్గరలోనే ఒక మెడికల్ షాప్ ఉంది. ఆ షాప్ ఇప్పుడు తెలిసి ఉండాలి. నేను ఆ డాక్టర్ని తీసుకువస్తాను. అతను మీ గాయానికి కట్టు కడతాడు అని చెప్పింది. శశి తల ఊపి మీలాంటి నాలాంటి ఇద్దరు తెలివైన వ్యక్తులు ఒకరితో ఒకరు విషయాలు చర్చించుకున్నాము అని అన్నాడు. వైశాలి దీనమైన ముఖంతో శశి వైపు చూసింది. శశి కొంచెం కోపంగా ల్యాండ్ లైన్ ఫోన్ నుండి కాల్ చేసి డాక్టర్ని క్యాబిన్కి పంపమని వాళ్ళని అడుగు అని అన్నాడు. వైశాలి శశి వైపు చూసింది. ఆమె నోటి నుండి ఒక ప్రశ్న వెల్లబడింది. మీ ఫ్యాక్టరీలో డాక్టర్ ఉన్నారా అని అడుగుతుంది. శశి ఆశ్చర్యంగా వైశాలి వైపు చూసి నువ్వు ఏ గ్రహం నుండి వచ్చావు? ప్రతి ఫ్యాక్టరీలో డాక్టర్ ఉండటం తప్పనిసరి. అది కూడా నీకు తెలియదా అని అన్నాడు. వైశాలి ఆశ్చర్యపోయి వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి నేను వెంటనే డాక్టర్ని పిలుస్తాను అని చెప్పింది. శశి తలూపి ఆ తరువాత ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించాడు. ల్యాప్టాప్ గాజు అంత పెద్ద ముక్కలుగా పగిలిపోవడం చూసి అతను కొంత ఆశ్చర్యపోయాడు. వైశాలి డాక్టర్ని కూడా పిలిచి శశి వద్దకు తిరిగి వచ్చింది. శశి వైశాలి వైపు కళ్ళు చిట్లించి టేబుల్ కింద ఏం చేస్తున్నావు? నన్ను తోసేసావు కదా అని అన్నాడు. వైశాలి కంగారు పడి ఆమె భయపడటం చూసి శశి మాట్లాడాడు. వైశాలి కంగారుగా సార్ నేను టేబుల్ శుభ్రం చేశాను. అకస్మాత్తుగా మీ కాలు నాకు తగిలింది. దానితో నేను కంగారు పడ్డాను. ఆ తొందరలో తెలియకుండా కుర్చీని తోసేశాను అని చెప్పింది. శశి వైశాలి వైపు అలాగే చూస్తూ నువ్వు ఎందుకు శుభ్రం చేస్తున్నావు? ఇక్కడ నీకు శుభ్రపరిచే పని ఏముంది అని అన్నాడు. వైశాలి చూపు దించుకొని క్షమించండి సార్ నేను తొందరగా వచ్చేశాను. దానికి తోడు పని లేకపోవటంతో నేను ఆ టేబుల్ని శుభ్రం చేయాల్సి వచ్చింది అని అంటుంది. ఆ మాటలకి శశి నువ్వు బల్ల శుభ్రం చేస్తూ నన్ను తొలగించాలని చూస్తున్నావా అని శశి చిరాకుగా అన్నాడు. వైశాలి శశి వైపు పైకి చూసి సార్ అని అంటుంది. శశి ఆమె వైపు కోపంగా ఇలా చూస్తున్నాడు. అది నా తప్పు కావటంతో వైశాలి మరింత భయపడింది. ఈసారి ఆమె తనను తాను నియంత్రించుకోలేక ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఆమె శశితో క్షమించండి సార్ నేను ఇది తెలిసి చెయ్యలేదు. నేను సాయంత్రం బస్సు అందుకోవాల్సి ఉంది. అందుకే త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని భావించి ముందుగానే వచ్చాను అని చెప్పింది. వైశాలి మాట్లాడుతూ దగ్గరగా ఏడుస్తుంది. శశి ఆశ్చర్యంగా వైశాలి వైపు చూస్తున్నాడు. అతను వైశాలిని శాంతిపరిచే లోపే డాక్టర్ అక్కడికి వచ్చాడు. డాక్టర్ని చూడగానే వైశాలి ఎక్కి ఏడుస్తున్న తన కన్నీళ్లను తుడుచుకొని పక్కకు తిప్పుకుంది. డాక్టర్ శశి గాయానికి కట్టు కట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు శశి తన నడుము మీద ఉన్న గాయం గురించి డాక్టర్కి చెప్పాడు. దాంతో డాక్టర్ అతన్ని వెనక్కి పడుకోబెట్టి అతని చొక్కాని పైకి లేపడం మొదలుపెట్టాడు. అప్పుడు వైశాలి వెనక్కి తిరిగి నిలబడి శశి వైశాలి వైపు చూస్తూ ఇలా అన్నాడు. శశి వీపు మీద కూడా గాయమైంది. కుర్చీ సౌండ్ తగలటంతో అతని వీపు కొంచెం నలిగిపోయి ఎర్రగా మారింది. లోపల కూడా ఏదైనా గాయం అయ్యి ఉండొచ్చు. కానీ డాక్టర్ కొన్ని మందులు రాశాడు. శశి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. కొన్ని గంటల్లో నొప్పి తగ్గకపోతే పరీక్షలు అవసరమవుతాయి. ఆ మాటలకి శశి సరే అనటంతో డాక్టర్ అతనికి కొన్ని సెలైన్స్ ఎక్కించి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయిన వెంటనే శశి లేవడానికి ప్రయత్నించగా వైశాలి అతని దగ్గరకు వచ్చి సార్ ఎందుకు లేస్తున్నారు అని అడిగింది. నేను లేవకపోతే పడుకొని మందులు వేసుకోవాలా అని శశి అన్నాడు. ఆ మాటలకు వైశాలి ముఖం పాలిపోయింది. ఆమె శశిని కూర్చోబెట్టి త్వరగా నీళ్లు తీసుకురావటానికి పరిగెత్తి మందుల ప్యాకెట్ తెరిచి శశికి ఇవ్వడం మొదలుపెట్టింది. శశి వైశాలి శ్రద్ధ చూస్తున్నాడు. వైశాలి ఎక్కువ మంచి భార్యలా అతనిని జాగ్రత్తగా చూసుకుంటుంది. వైశాలి శశి ముందు వంగి ఉండటంతో శశి కళ్ళు ఆమె జుట్టు మీద పడ్డాయి. ఈరోజు పాపిడి తీసిన తరువాత వైశాలి జుట్టు ముడి వేసుకోలేదు. ఆమెకు ఆలస్యం అవటంతో పోనీటైల్ వేసుకొని ముడి వేసుకుంది. కానీ పాపిడి తీసిన చోటు ఎర్ర కుంకుమ ఇంకా కనిపిస్తూనే ఉంది. ఆ కుంకుమను చూడగానే నిన్నటి సంఘటన శశికి గుర్తొచ్చింది. అతను ఆలోచించడం మొదలు పెట్టాడు. వైశాలి ఆ కుంకుమను తుడవలేదా?
లేక కావాలని అలా వదిలేసిందా అని అనుకుంటాడు. కానీ వైశాలి ఆ విషయాన్ని కనీసం గమనించలేదని అతనికి తెలియదు. వైశాలి హాస్టల్‌కు చేరుకునేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. జ్యోతి అప్పటికే నిద్రపోయింది. గది రెండవ తాళం వైశాలి దగ్గర ఉండటంతో ఆమె లోపలికి వెళ్లి పరిమాణాలకు భయపడి నిశ్శబ్దంగా నిద్రపోయింది. ఆమె ఉదయాన్నే త్వరగా బయలుదేరాలి, లేకపోతే బస్సును కోల్పోతా. తర్వాత బస్సు రావడానికి 2 గంటల సమయం ఉంది కాబట్టి ఆమె త్వరగా సిద్ధమై అద్దంలో చూసుకోకుండా అమ్మాయిలు చేసే పని అయిన పోనీటైల్ వేసుకుంది. వైశాలి కూడా అలాగే చేసింది. వైశాలి ఎలాంటి మేకప్ వేసుకోలేదు. కొద్దిగా మేకప్ వేసుకున్నా తనని ఎవరు చూడరేమో అనే ఆమె ఆందోళన చెందింది. అంతేకాకుండా అమ్మాయిలు ప్రతిరోజు జుట్టు వేసుకోరు. అలా చేస్తే కుంకుమ పోతుంది. వైశాలి తల ఇంకా కుంకుమతోనే ఉంది. ఆమె ఈ రోజు కూడా పోనీటైల్ వేసుకున్నందుకే కుంకుమ కనపడకుండా ఉంది. కానీ ఒకవేళ వైశాలికి ఈ విషయం తెలిసి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది. శశికి ఎదురయ్యే ప్రమాదం నుండి వైశాలి అతన్ని కాపాడగలుగుతుందా? లేదా? ఇది తెలుసుకోవాలంటే నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.